మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో బుధవారం రైతు వేదికలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సాపూల్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి హాజరయ్యారు. సమావేశ ప్రారంభంలో స్థానిక సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ ప్రోటోకాల్ ప్రకారం ఎంపీడీఓ శ్రీనివాస్ సభా వేదికపైకి ఆహ్వానించారు. దీంతో సర్పంచ్ కృష్ణ గౌడ్ వేదికపైకి చేరుకోగానే కౌడిపల్లి గ్రామానికి చెందిన దుర్గారెడ్డి సర్పంచ్ కృష్ణ గౌడ్ ని వేదికపైకి ఎలా ఆహ్వానించారని ప్రశ్నించగా, నీవు ఏ ప్రోటోకాల్ ప్రకారం ఏ హోదాలో అడుగుతున్నావని దుర్గారెడ్డిని సర్పంచ్ కృష్ణ గౌడ్ గట్టిగా నిలదీశారు. దీంతో ఒక్కసారిగా రైతు వేదిక రసాభాసగా మారింది. స్థానిక సర్పంచ్ కి ప్రోగ్రాం గురించి ఆలస్యంగా సమాచారం అందించడం సరికాదన్నారు. ఇరు వర్గాల వాదనతో రైతు వేదిక దద్దరిల్లింది. స్థానిక ఎమ్మెల్యే సుంతారెడ్డి కలగజేసుకుని ఇరువురిని శాంతింపచేస్తుంది. ఇవి రాజకీయ సమావేశం కాదని సభా సంప్రదాయాలను అందరూ గౌరవించాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి ప్రోటోకాల్ ఉంటుందని అది అందరూ పాటించాలన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఎమ్మెల్యే ఆయా గ్రామాల సర్పంచ్ల చేతి మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, డిఎల్పీఓ సాయిబాబా, హౌసింగ్ డిఈ ప్రభు, ఏఈ అభిషేక్, ఎస్ఐ అమర్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు. మేము గొడవకైనా రెడీ అయ్యారు. మీరెవరు చెప్పాలి. ఒక పెత్తందారులు కౌడిపల్లిలో పెత్తందారు అర్థం చేసుకుంటున్నా కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నా కాబట్టి ఉన్నా. అర్థం చేసుకున్నా కాబట్టి నువ్వు 10 గంటలకు 2 గంటలకు వచ్చినా అర్థం చేసుకున్నా కాబట్టి ఇక్కడ ఉన్నా. నేను ఈయన ఎవరైనా ఒక 100 మంది ఉన్నారు, రమ్మంటావా? ఊర్లో 100 మంది ఉన్నారు, తోలుకొని వస్తా. 100 మంది ఉన్నారు, తోలుకొని వస్తా. అలానే చెప్తారు, ఎవరు మాట్లాడాలి ఎవరు మాట్లాడతారు. ఈ ప్రోగ్రామ్ మేడం గారి, మేడం మా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా అందరూ కూడా మరి అదేవిధంగా నేనందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు సంతోషంగా ఇంటి కళ నిజం చేసుకునేటువంటి విధంగా ఎవరికైతే సొంత ఇంటి కావాలని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళందరి కళ నెరవేర్చేసే విధంగా ఈ రోజు శాంక్షన్ అయినటువంటి ఇండ్లకు మనము సర్టిఫికేట్ ఇచ్చి తొందరలో, ఎందుకంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి మరి వాటిని తొందరగా స్టార్ట్ చేసుకోవాలని ఆలోచనతో చేసుకున్నటువంటి మంచి కార్యక్రమం. దీని అంతా కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఇది రాజకీయ వేదికగా మనం మాట్లాడుకుంటాము. కాకపోతే ఏంటంటే మనం ఇవ్వాల్సింది, ఎందుకంటే గతంలో ఏంటంటే కొంత రాజకీయం జరిగింది గ్రామాల్లో. ఇంద్రమ్మ కమిటీలు అని చెప్పేసి పెట్టేసి ప్రతి ఒక్క ఇల్లు అంటే ఎమ్మెల్యేకి ఉన్నటువంటి 1400 కోట ఏదైతే ఇల్లు ఉంటుందో దాన్ని కూడా గ్రామాల్లో ఎంపిక చేసి ఇవ్వడం వల్ల మనం ఇచ్చినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో కొంత ఆలస్యం అయింది. అందుకనే కొంచెం లేట్ గా రావడం జరిగింది. ఇప్పుడు కూడా కొంత గ్యాప్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఒకసారి మనకు 1400 ఇల్లు పంపిస్తే అందరు ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కట్టుకుంటారంటే వాళ్ళకి రాసేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం గతంలో ఏంటంటే ఎవరు కట్టుకుంటారంటే వాళ్ళకు ఇల్లు ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే ఒక నిర్ణయం తీసుకునేది ఏంటంటే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలా, దాంట్లో L1 కింద ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇల్లు వస్తాయని చెప్పేసి ఇచ్చింది. అందుకనే మనం దాదాపు మన కౌడిపల్లి మండలానికి సంబంధించి 246 మందిని మనము ఎంపిక చేసి పంపించిన అన్ని గ్రామాలకు సంబంధించి మరి ఎవరైతే కట్టుకుంటున్నారో అవన్నీ చూసి పంపించడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఇట్లా L1 లేక అంటే ఇంటి స్థలం లేక లేకుంటే కట్టుకోలేవన్నటువంటి కలిసి ఉన్నటువంటి వాళ్ళందరూ తీసేస్తే 160 మాత్రం మనకు శాంక్షన్ రావడం జరిగింది. ఆ 160లో ఏంటంటే మనకి ఇప్పుడు కేవలం 1400 ఇల్లు మాత్రమే ఇచ్చింది. సో నియోజకవర్గానికి సంబంధించి 8 మండలాల్లో కొంచెం మనం ఇచ్చుకుంటూ వచ్చినాం. దాంట్లో భాగంగా ఏంటంటే 68 ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చిన ఈ రోజు ఏంటంటే కేవలం 43 మందికి మాత్రమే ఈ రోజు లబ్ధిదారులకు పంపిస్తాం. ఇంకా 63 అంటే దాదాపు ఒక 25 మందికి మళ్ళీ ఒక వారం రోజుల లోపల మళ్ళీ మీ ఇళ్ళకి పంపిస్తాం. మీ డబ్బులు అంటే ఎవరైతే తెలిసి రానటువంటి వాళ్ళు నేను బలవడాల్సినటువంటి అవసరం తప్పకుండా వస్తాయి. ఎందుకంటే 1400 ఇళ్ళకు మనకి ఇప్పుడు కేవలం 400 వస్తాయి. ఇంకా మిగిలిన కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎవరైతే మనకు లిస్ట్ ఇచ్చి మరి ఎలిజిబిలిటీ ఉందనుకున్నట్టున్నారు వారందరికీ కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఏం మీరు ఏంటంటే మనకు రాలేదని బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా మీ అందరూ కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది.
అది ఫస్ట్ ఇయర్ కోటా అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అంటే ఆ 1400 లిస్ట్ ఇచ్చినటువంటి వాళ్ళు అందరూ వస్తాయి. ఇప్పుడు మళ్ళీ కూడా 1400 మళ్ళీ వస్తాయి. ఆ 1400 కూడా మళ్ళీ సెకండ్ లిస్ట్ తీసుకున్నాం. దయచేసి మీ అందరూ విజ్ఞప్తి చేసింది ఏంటంటే ఇచ్చేటువంటి లిస్ట్ సరిగ్గా పంపండి. ఎందుకంటే L1 అంటే పూర్తిగా ఇల్లు లేనటువంటి వాళ్ళకి సంబంధించి మాత్రమే మనం ఇల్లు కూడా జరుగుతాం. అయితే దాంట్లో ఏం చేస్తున్నారంటే కొంత ఇల్లు ఉన్నటువంటి పురుషులు ఉన్నటువంటి ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత మనకి పెన్షన్ ఉన్నటువంటి వారికి అటువంటి చూసుకొని ఇస్తా ఉన్నారు. అందుకని కొన్ని పోతాను. మీరు ఇచ్చే లిస్ట్ ప్రజాపాలన మీ సెక్రటరీ దగ్గర ఉంటుంది. సెక్రటరీ దగ్గర తీసుకొని L1 అనేది ఉన్న దాంట్లో ఇవ్వండి. L2 అంటే ఇల్లు అర్హత ఉంది కానీ ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళు. కాబట్టి అటువంటి వాళ్ళు ఏంటంటే మాకు మళ్ళీ ఇల్లు ఉంది అని చెప్పేసి, స్థలం ఉంది అని చెప్పేసి మళ్ళీ నేను చూపిస్తే దానికి కూడా మళ్ళీ ఇల్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరిదైనా సరే ఏం బాధపడదు, తప్పకుండా అందరికీ కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ఏంటంటే ఫస్ట్ మనం బేస్మెంట్ మీరెవ్వరు కూడా మీ అంతలో మీరు ఇల్లు స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో అయితే మన ఏ వస్తుందే పోస్తుందే లేకుండా మీ అంతలో మీరు స్టార్ట్ చేసుకున్నారు. ప్రభుత్వం 5 లక్షలు ఇస్తానని చెప్తే 5 లక్షలు ఇచ్చేస్తే మీరు ఇంకా ఇన్ని కలిసుకొని కట్టుకున్నారు. అంటే ఒక డిజైన్ అనేది ఇవ్వలేదు, కానీ ఈ ప్రభుత్వం ఏదో కూడా డిజైన్ ఇచ్చింది. ఆ డిజైన్ ప్రకారం కట్టుకుంటేనే మీకు బిల్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఎన్ని గజాలు 400 SFT 600 స్క్వేర్ SFT దీంట్లో మధ్యలో ఉంటేనే మనకి బిల్ వస్తుంది. లేకుంటే కొంచెం ఒక గజం ఎక్కువైనా కూడా వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచన తీసుకుని మన ఫస్ట్ మీకు ఏదైతే స్థలం ఉందో యాప్ వచ్చింది, ఆ యాప్లో మీ స్థలాన్ని ఫస్ట్ ఫోటో తీసుకుంటారు. తర్వాత మీకు ముగ్గు వస్తారు, మన ఏ గారు వచ్చి ముగ్గు పోస్తారు. ముగ్గు పోసిన తర్వాతనే మీరు బేస్మెంట్ కట్టుకోవాలి. బేస్మెంట్ కట్టుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి ఫోటో తీసుకుంటారు. తీసుకొని 1 లక్ష రూపాయలు మీ అకౌంట్లో పడతాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు గోడలు ఎక్కువాలి. గోడలు అయిపోయిన తర్వాత 1 లక్ష రూపాయలు వస్తాయి. తర్వాత స్లాబ్ వేయాలి. స్లాబ్ వేస్తే 2 లక్షల చిల్లర వస్తాయి. ఇంకా మిగిలిన మొత్తం అంతా కంప్లీట్ ప్లాస్టింగ్, ఎలక్ట్రిఫికేషన్, మరి అదేవిధంగా కింద ఫ్లోరింగ్, తర్వాత బాత్రూమ్ ఇవన్నీ కట్టేసుకున్న తర్వాత లాస్ట్లో మళ్ళీ 1 లక్ష వస్తాయి. అంటే మొత్తం దాదాపు 27,000 ఉపాధి హామీ కదా, 27,000 రూపాయలు ఉపాధి హామీ కింద వస్తుంది. కానీ ఇది ఒకటి అన్యాయం. ఎందుకంటే ఉపాధి హామీ కింద 100 రోజులు మీకు పని ఇవ్వాలి. పని ఇవ్వాలంటే దాంట్లో ఏం చేస్తున్నారంటే 90 రోజుల పనికి సంబంధించినటువంటి పైసలు ఏవైతే ఉన్నాయో వారికి ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చేస్తున్నారు. సో మీకు మిగిలిన సంవత్సరంలో ఓన్లీ 10 రోజులు మాత్రమే పని వస్తుంది. ఇది నేను మన ప్రభుత్వంతో కూడా మాట్లాడినా ఇది కాదు. ఎందుకంటే ఉపాధి హామీ అనేది గ్రామాల్లో ప్రతి ఒక్కరికి కూడా 3 పూటలు అన్నం తినాలని ఆలోచనతో ఎండాకాలంలో ఇచ్చేటువంటి పని. కాబట్టి అది తీసేసి ప్రభుత్వం నుంచి ఇచ్చి మరి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి 100 రోజులు పని ఇవ్వాలని చెప్పేసి కూడా మనం అడగడం జరిగింది. కాబట్టి అది జరిగితే మీకు ఇంకా కొంచెం లాభం అవుతుందని చెప్పేసి కూడా నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఏమైనా కావాలనుకుంటే మళ్ళీ తర్వాత ఈ బిల్లు అందించిన తర్వాత మీరు పైన కట్టుకోవచ్చు. కానీ ఇప్పుడే మీరు స్లాబ్ వేసి మళ్ళీ పైన కట్టుకుంటే మీకు బిల్లు వస్తుంది. స్లాబ్ ఏరియా కూడా కొంచెం పెంచింది. కింద మాత్రం 400-600 ఫీట్లు తగ్గిపోతుంది. కానీ పైన మాత్రం కొంచెం స్లాబ్కి కొంచెం ఎక్స్టెన్షన్ ఇచ్చింది. 850 200 ఫీట్ల 250 ఫీట్ల వరకు మనం కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే కింద మాత్రం సమానం, పైన మాత్రం కొంచెం పెంచుకోవడానికి అవకాశం ఉంది. మరి అదే ఏంటంటే ఇంతకుముందు మనం బేస్మెంట్లు కట్టుకున్నాం. ఇప్పుడు ఇల్లు శాంక్షన్ వచ్చినా కూడా ఆ బేస్మెంట్లకు ఇవ్వట్లేదు. ఎందుకంటే ఒకవేళ ఎక్కువ కట్టుకుంటే ఇప్పుడు ప్రభుత్వం ఊరికే మాట్లాడుతూ ఉంటే కొన్ని మార్పులు చేస్తారు. ఎక్కువ కట్టుకునేదంటే మీరు ఎంతైతే కట్టుకుంటున్నారో ఇప్పుడు అంతవరకే క్లోజ్ చేసి మీరు కట్టుకుంటే బేస్మెంట్ బిల్ కాకుండా మరి మిగిలిన పైసలు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మనం ఇంకొకటి పైసలు జమ చేసుకుని ప్రభుత్వం ఇచ్చేది ఎక్కడ కూడా సరిపోదు. మనకి ఎవరికైనా సరే ఏ ప్రభుత్వం అయినా సరే మనం మొత్తానికి మొత్తం ఇయ్యదు, మొత్తం మనకి సహాయాన్ని అందిస్తుంది. 5 లక్షల రూపాయలు అందిస్తుంది. కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇంకొకరిని వేసుకొని మంచిగా కట్టుకోవాల్సిందిగా మీ అందరికీ కోరుతాను. మీ అందరి కళ నెరవేరాలనేది మా అందరి కాబట్టి దీంట్లో ఏంటంటే కుట్టాలకు పంచాక వద్దు. గతంలో ఏంటంటే మరి రాజకీయంగానే ఊళ్ళలోకి వచ్చి ఇచ్చిండ్రు. అక్కడ లోకల్ సర్పంచ్ ఊళ్ళో లేదు, లోకల్ ఎంపీడీసీ ఊళ్ళో లేదు, ఎవరు లేకుండా పెట్టక ఆడక కొబ్బరికాయలు కొట్టిన ప్రోటోకాల్ అనేది లేకుండా పోయింది. కానీ మేము ఇన్ని సంవత్సరాలు రాజకీయం ఉన్నాం కాబట్టి ప్రోటోకాల్ విలువ తెలిసిన దాని వ్యక్తిగా అందరినీ గౌరవిస్తాం. అందరి సర్పంచ్లు ఏ పార్టీ అయినా సరే అందరూ కూడా గౌరవించుకుందాం. వాళ్ళందరం కలిసి పనిచేస్తేనే వాళ్ళందరం కూడా ప్రజల్లో ఎంపిక కాబట్ట నాయకులు. కాబట్టి అందరం కలిసి పనిచేస్తారు. లోకల్గా చాలా ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టేసేవి. కానీ ప్రజల విషయానికి వచ్చినప్పుడు మాత్రం అందరం కలిసి ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది.
ప్రతిపక్షంగా విమర్శిస్తున్న ప్రభుత్వం, ఎందుకంటే ఈ పని జరగాలి, ఈ పని జరుగుతలేదు అని చెప్పేసి అడుగుతాం. అడగడంలో తప్పలేదు, కానీ ప్రభుత్వం చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగానే మనం మాట్లాడతాం. కాబట్టి అయితే అందరం కలిసి మన మండలిని నియోజకవర్గాన్ని అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. దీంట్లో ఎటువంటి ఇబ్బందులు వద్దు, కొట్లాటలు వద్దు, పంచాయతీలు వద్దు, మన వల్ల ప్రజలకు నష్టం జరగదు. నేను ప్రతిసారి కూడా చెప్తా ఉన్నా, నేను ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన నేను ఒక 2 మెట్లు దిగడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ప్రజల సంక్షేమం ఈ రోజు నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏమనుకోదు, కాంగ్రెస్ పార్టీ ఉంది, నేను బీఆర్ఎస్ పార్టీ ఉన్నా, అయినా ఎన్నో రకాల ఇబ్బందులు వస్తున్నాయి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకొని నిలబడి మీకోసం పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా సర్పంచులందరూ కూడా పార్టీలకు అతీతంగా మీరు కలిసి వస్తే తప్పకుండా మా వంతు సహకారం అందించి గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, చిన్న చిన్న లోకల్ ఉంటాయి, అవన్నీ పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మరి సర్పంచ్ గారి గౌరవం సర్పంచ్కే ఉంటుంది, ఇవ్వలేదు. కాకపోతే ఏంటంటే మనం అందరం కలిసి పనిచేస్తాం. ఈ రోజు ప్రొసీడింగ్స్ ఇస్తాం, రానటువంటి వాళ్ళు బాగపడదు. ఇంకొక వారం రోజుల్లో మళ్ళీ వస్తాయి. మళ్ళీ మిగిలిన 168 మనం ఇప్పుడు 60 ఇచ్చుకున్నా కూడా ఇంకా మిగిలిన 80 ఉంటాయి, అవి కూడా ఇస్తారు. ఇట్లనే ప్రోగ్రామ్స్ ఇట్లా ప్రోగ్రామ్ పెట్టి ఇళ్లకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు మన నియోజకవర్గంలో. ఫస్ట్ టైం ఇస్తాం, ఎందుకంటే ప్రజలకు తెలియాలి, వస్తాయి ఇల్లు వస్తున్నాయి, మేము తీసుకోగలుగుతాం. ఈ L1 ఉంటే మాకు వస్తుంది, L2 ఉంటే రాదు, L3 అంటే ఇంకా ఆగాలి అనేది తెలవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టి మరి ఇస్తా ఉన్నా. మీరంతా కూడా మరి దీనివల్ల లబ్ధి పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ, మీకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా రేయి గారు జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళ ఇబ్బంది లేకుండా తొందర ముగ్గురు వస్తే వర్షాకాలం వచ్చిన కొంత బేస్మెంట్ కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసి, మీ అందరి 1 గంట లేట్ అయింది. అక్కడ కూడా WhatsAppలో మీటింగ్ ఉండే అంగన్వాడీకి సంబంధించి పౌష్టికాహార లోపంపైన పౌష్టికాహారం ఎట్లా తీసుకోవాలనే దానిపైన, మరి అదేవిధంగా ప్రీ స్కూల్ యాక్టివిటీ తన పిల్లల్ని ఫస్ట్ క్లాస్ పంపించేందుకు ఒక గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ పెట్టి నేను ఎంపీ గారు కూడా ఆ ప్రోగ్రామ్ కూడా జరిగింది. కాబట్టి కొంత ఆలస్యం అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఆలస్యం అయినందుకు మరి లేదా భావించదని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఇప్పుడు ప్రొసీడింగ్ కాపీస్ ఇవ్వాల్సిందని కోరుతాను. రానటువంటి వాళ్ళకి బాధపడతాయి, వారం 10 రోజుల మళ్ళీ మన ఇళ్ళకి పంపిస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ